నామినేషన్స్ చివరి రోజు జరిగిన రాళ్ల దాడిని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఖండించారు. రాళ్ల దాడికి నిరసనగా చంద్రగిరిలో తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి తిరుచానూరు టౌన్ వరకు కొవ్వొత్తుల భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు రౌడీయిజం చంద్రగిరికి తేవద్దంటున్న మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థులు అయితే ఇద్దరు కూడా పులివర్తి నాని అలాగే చంద్రగిరికి కూడా సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్ వేసే పర్వంలో కూడా రాళ్ల దాడి అయితే జరిగింది. ఈ రాళ్ల దాడికి సంబంధించి రాష్ట్రం కూడా ఉలుకుపడే విధంగా కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇద్దరు కూడా ఫిర్యాదులు చేసుకున్న పర్వం అయితే దీనికి సంబంధించి పులివర్తి నాని పైన కూడా అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. దీనిపైన మాట్లాడిపించారు. అలా చెప్పండి, జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం రాష్ట్రం మొత్తం ఉలుకుపడేలాగా కనిపించిన పరిస్థితి. అంటే నామినేషన్ వేసే పర్వంలో ఇద్దరు కూడా రాళ్ల దాడి చేసిన పరిస్థితుల్లో అయితే మాత్రం టీడీపీ అభ్యర్థులు అయితే ఏం చెప్తున్నారంటే ఇది ప్రీ ప్లానెడ్ గా వైసీపీ వ్యక్తులు దీన్ని చేపించారనేసి ఆరోపణలు చేశారు. ఈ రోజు దీనిపైన మీరు ఎలా అంటారు? అసలు ఏం జరిగింది అంటే వాళ్ళు దొంగ అన్నట్టు వాళ్ళ వాదన ఉంది. ఎందుకంటే ప్రీ ప్లాన్ అంటే ఏదో రెండు వర్గాల మీద గొడవ పడితే ప్రీ ప్లాన్ ఉండాలి. ఒక 200 మందో 300 మందో ఒక వ్యక్తి మీద ఒక కాలు మీద దాడి చేస్తే ఏ విధంగా దాన్ని ప్రీ ప్లాన్ అంటారో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఆ రోజు మొత్తం చంద్రగిరి మండలంలో మేము 30-40 వేల మంది జనాలతో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ, ఒక విజయ స్తభలాగా ర్యాలీ కంప్లీట్ చేసుకొని ఒక 5-6 కార్లతో మాత్రమే వెనకాల రావడం జరిగింది. ఆ వచ్చిన కారులో కూడా 4 కార్లు 100 మీటర్ల దూరంగానే ఆపేసి మా వాళ్ళు 10 మంది ఉన్నారు. అక్కడ 200-300 మంది టీడీపీ వాళ్ళు ముందే ప్రీ ప్లాంట్ గా ఆ పక్క ఇంకో బార్గేట్ కాడ జనాలు పెట్టుకో ఉన్నారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు అక్కడ నామినేషన్ ఎమ్మెల్యే గారు మేమందరం పైకి వెళ్ళి నామినేషన్ మేము కంప్లీట్ చేసుకొని ఎమ్మెల్యే గారు కింద దిగి నాన్నగారు కింద దిగి కారు ఎక్కారు. అప్పుడే వాళ్ళు ఎందుకో హడావుడైపోయి ఆ బార్గేట్ తన్నుకుంటూ పోలీసుల మీద కూడా దాడి చేసి, ఎందుకంటే పోలీసు శాఖ కూడా నిజంగానే ఇది ఒక సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు 4 ముందున్న వీడియో చూస్తున్నాము. పోలీసులు కొట్టి మరి ఆ బార్గేట్ కోసి నాలుగు దాడికి రావడం జరిగింది. స్టిక్కులతో కొట్టారు, అదేవిధంగా ఆ కార్ని అదేవిధంగా రాళ్ళతో ఇసిరేశారు, బాటిల్తో ఇసిరేశారు. ఇంత దుర్మార్గం చేసి ఈ రోజు వాళ్ళు ప్రీ ప్లాన్ అని చెప్పి దొంగ అన్నట్టు వాళ్ళు వివరిస్తున్నారు. దీనికి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే వాదనే వాళ్ళు చేసే కార్యక్రమాలకి పొందడం లేదు. దీని ప్రజలందరూ గమనిస్తూ తప్పకుండా ప్రజలకు గుణపాఠం చెప్తారని ఏదో భావిస్తున్నారు. చిత్తూరు సంస్కృతి చంద్రగిరి తీసుకురావద్దని చెప్పారు. దీంట్లో పులివర్తి నాని అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పులివెందుల కడప రాజకీయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు అనేసి అంటున్నారు. ఒక్కటే నేను తెలియజేస్తున్నా, గత 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కేసు అయినా నాని గారి మీద 6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క కేసు అయినా నాని గారి మీద ఎక్కడైనా నమోదయ్యిందా అని చెప్పి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిజంగా రౌడిజం స్టార్ట్ చేస్తే ఎక్కడెక్కడ కొట్టుకోవడమో రచ్చులో కేసులు ఇక్కడ పడతా ఉంటాయి. ఒక కేసు కూడా పడలేదంటే అర్థం ఏంటంటే అంత ప్రశాంతంగా నడిపాం. మా కార్యకర్తలు కొంత ఎక్కడ ఎమోషన్ అయినా కూడా మేము పిలిపించి ప్రజెంట్ గా ఉండాలి. ఎలక్షన్ అనేది 2-3 రోజులే చేయాలి, మొత్తం 5 సంవత్సరాలు ఎలక్షన్ చేయకూడదు, ప్రశాంతత పార్టీకి సంబంధం లేకుండా ఉండాలని చెప్పి ఒకే ఒక కార్యక్రమంతో ఎక్కడ మేము ఎంకరేజ్ చేయలేదు. ఈ రోజు చివరి 3 నెలలు 6 నెలలు ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళు హడావడి చేస్తా, గొడవలు సృష్టిస్తా, ఈ విధంగా వాళ్ళ వాదన ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక్కడైనా నాన్నగారు చుట్టూ కనపడినారా? మొత్తం టీడీపీ నాయకులే కనపడినారు జెండాలు పట్టుకొని. మనం ఎక్కడ కొట్టుకున్నాం, ఎక్కడ గొడవలు జరిగాయి, వాళ్ళే దాడులు చేసి వాళ్ళే ఈ రోజు మేము చేశామని చెప్పుకుని నీచంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రజలు గమనిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారని నేను భావిస్తున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా రెచ్చగొట్టే విధంగా చేసిన దాని వల్ల గొడవలు జరిగింది. ఇది ఇలాగే కాదు, ఎలక్షన్ టైంలో పోలింగ్ ఇది కూడా జరుగుతుంది అనేసి ముందుగానే చెప్పి ఈసీ కూడా కంప్లీట్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఒక్కసారి మనం దాని సీక్వెల్ చూస్తే వాళ్ళు 25వ తేదీ నామినేషన్, 23వ తేదీ ఆహ్వానం పలికలు ఏం రాశారంటే ఆడ దాడులు జరిగిన గొడవలు మాకు సంబంధం లేదు, ఆరోనే బాధ్యత అని చెప్పి రాసి పెట్టారు. అంటే దానికి వాళ్ళకి ముందే తెలుసు ఆ దాడులు గొడవలు జరుగుతాయి, ఏదైనా అయితే మేము సింపతి కొట్టేయచ్చు అని చెప్పి మార్కులు కొట్టేయని ప్రయత్నించారు. మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. అప్పటికే ఎటువంటి గొడవ జరగకూడదు, మా కార్యకర్తలు ఎక్కువ వచ్చినా నామినేషన్ కాడికి 2 వర్గాల ముందు ఊరికే చుచ్చులు పెడతారని చెప్పి ఇవన్నీ రావద్దని కూడా చెప్పాం పోలింగ్ కాడికి, ఏది మా నామినేషన్ వేయడానికి. అదే 24వ తేదీ మేము జెండాలు నాటుకుంటూ పోయాం. ఎక్కడ చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర జెండాలు నాటుకుంటూ మా ర్యాలీ పర్మిషన్ అక్కడ ఇచ్చారు, జెండాలు నాటుకుంటూ పోయాం. మేము ఎక్కడైతే జెండాలు నాటామో ప్రతి 100 మీటర్లకు ఒక జెండాలు నాటామో మా మధ్యలో 5 జెండాలు మధ్య నాటుకుంటూ పోయారు వాళ్ళు మరుసటి రోజు. అంటే అప్పుడు రెచ్చగొట్టడం ప్రయత్నించారు. అది ఈసీ గారు కంప్లైంట్ చేస్తే అవన్నీ తీపిచ్చారు. అది అయిపోయిన వెంటనే మార్నింగ్ మొత్తం ర్యాలీ బ్రహ్మాండంగా 30-40 వేల మంది ర్యాలీ కంప్లీట్ చేసుకొని అందరిని అక్కడే ఆపి జనాలు ఎక్కువ వస్తే రచ్చలు జరుగుతాయి, ఉండకూడదు, ప్రజెంట్ గా ఉండాలని చెప్పి మేము కూడా ఏం భావించాము. 100 మీటర్ల లోపలికి వెళ్ళిపోతే ఈ పక్క ఆ పక్క కార్యకర్తలు ఎవరు ఉండరు, ప్రెజెంట్ గా వెళ్ళి నామినేషన్ బయట రావచ్చని భావించాం. అవన్నీ మర్చిపోయి మా వాళ్ళంతా బార్గేట్ వెనకాల ఉన్నారు. వాళ్ళు బార్గేట్లు తన్నుకుంటా వచ్చి లోపలికి వచ్చి మమ్మల్ని దాడి చేసి ఏ విధంగా రెచ్చగొట్టినట్టు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక ఆరోపణ చేసేది నిజం కాదు. మమ్మల్ని కావాల్సిన మమ్మల్ని దాడి చేసి ఈ విధంగా ప్రయత్నం చేసి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా విజ్ఞానవంతులు, చాలా
ఆలోచనవంతులు. దీనికి బలంగా సమాధానం చెప్తే భావిస్తున్నాను. చంద్రగిరికి సంబంధించి అయితే మాత్రం నిన్న చూసుకుంటే మాత్రం నిన్న జరిగినటువంటి ఈ యొక్క నామినేషన్ పర్వాలు అయితే మాత్రం రెండు ప్రధాన పార్టీలు కూడా రాళ్ళరుకొని పెద్ద సంఘటన అయితే జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ఉలికిపడే విధంగా కూడా జరిగినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఇక్కడ క్యాండిల్స్ ర్యాలీ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒకరిపైన ఒకరైతే మాత్రం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ర్యాలీ కూడా మొత్తం కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం ఘనంగా జరిపించి చంద్రబాబు ప్రజలకు కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. కెమెరామెన్ భాస్కర్ తో నరేష్, జీ తెలుగు న్యూస్.